అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి ఎలాంటి పని చేసుకోవాలో తెలియక అతను ఒక పీచు మిఠాయి బండిని అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు అతను పీచు మిఠాయి అమ్ముతుంటే ఇలా ఒక బాలుడు దాన్ని కొనుక్కుంటాడు. అంకుల్ గారు, నాకు ఒక ప్యాకెట్ పీచు మిఠాయి ఇవ్వరా? అసలే తినక చాలా రోజులు అవుతుంది. అలాగే బాబు, ఇదిగో తీసుకో. కానీ నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. అది ఏంటంటే, నేను ఒక నిరుపేద వ్యక్తిని. నా దగ్గరికి ఎవరు కొనడానికి రావడం లేదు. అందుకు నువ్వు నీకు తెలిసిన వారెవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చి ఈ పీచు మిఠాయిని తీసుకోమని చెప్పు. అందువల్ల నేను మంచిగా డబ్బులు సంపాదిస్తాను. అలాగే నీకు అలా చేసి పెడితే నేను 2 పీచు మిఠాయిలు నీకు ఉచితంగానే ఇస్తాను. దయచేసి నేను చెప్పింది మర్చిపోకు. నువ్వు చేసే సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. అర్థమైందా? ఇదిగోండి పీచు మిఠాయి అంకుల్. మీరు చెప్పినట్లుగానే నేను కొంతమందిని తీసుకొని వచ్చాను. వీళ్ళకి నీ గురించి చెప్పాను. వీళ్ళు నీ దగ్గర పీచు మిఠాయిని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల నువ్వు వీళ్ళకి నా కోసం పీచు మిఠాయి ఇవ్వు. వాళ్ళు ఖచ్చితంగా డబ్బులను ఇస్తారు. సరేనా? నేను ఇంకా నీకోసం చాలా మందిని తీసుకొని వస్తాను. సరేనా? నీకు చాలా ధన్యవాదాలు రా బుడ్డోడా. నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. నీ వల్లనే నాకు మంచిగా డబ్బులు వచ్చాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరియు నేను వేరే వ్యాపారం ఏమైనా చూసుకుంటాను. నువ్వు చేసింది చిన్న సహాయం కాదు. నిన్ను నా జీవితంలోనే మర్చిపోను. నీకు ఇవ్వాల్సిన పీచు మిఠాయిలు నీకు ఇచ్చేస్తాను. తీసుకో. జాగ్రత్తగా ఉండురా బుడ్డోడా. సరే మరి. ఇలా ఆ వ్యక్తి పీచు మిఠాయి వ్యాపారం ద్వారా చాలా డబ్బులను సంపాదించి ఇప్పుడు ఇతను ఒక కట్టెలు అమ్మే వ్యాపారిలాగా మారిపోయాడు. అరే, ఇక్కడ కట్టెలు చాలా మంచిగా ఉన్నాయి. నేను ఇక్కడ కొన్ని కట్టెలను తీసుకొని మన గ్రామంలో అమ్ముకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి. ఈ ఉపాయం ఏదో చాలా బాగుంది. ఎలాగైనా నేను డబ్బులను సంపాదించాలి. అలా ఆ వ్యాపారి కట్టెలను కొట్టి వేరే వాళ్ళకి అమ్ముదామని ప్రయత్నిస్తాడు. ఇలా ఈ వ్యాపారి కొన్ని కట్టెలను కొట్టి తన మీద ఎత్తుకొని వాటిని అమ్ముదామని తిరిగి మళ్ళీ తన గ్రామానికి వెళ్తాడు. అప్పుడు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఏమిరా రాజు, ఎలా ఉన్నావు? చెప్పాలిరా మిత్రమా. అవును, నీకొక విషయం చెప్పాలి. అదేంటంటే, నేను ముందుగా ఒక పిచ్చి మిఠాయి వ్యాపారం పెట్టాను. అక్కడ ఒక బాలుడు నాకు చాలా సహాయం చేశాడు. అందువల్ల నేను ఇప్పుడు ఆ స్థాయి నుంచి కొంచెం మంచి స్థాయికి ఎదిగాను. ఆ పిల్లవాడి మేలుని నేను నా జన్మలో మర్చిపోనురా. మీ అందరికీ ఆ పిల్లవాడి సహాయం నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.